తాకడదండి జొన్నుతాం తండ్రి జొనుగడ తగ్గదండి జొనుగడ తగ్గదండి తగ్గదండి జొన్నుతాం తండ్రి జొనుగడ తగ్గదండి జొనుగడ తగ్గదండి కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం నా కలలనే నిజము చేసే నువ్వు అద్భుతం పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం పదహారు ప్రాయంలోన పర్వాల ప్రణయంలోన హృదయాలను కలిపేసే పండగే అద్భుతం ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే కిరణం తోరణంలా సిరులే కురియవేళ తలపి వామనంలా వలపి గెలుచువేళ ప్రియుడిని చూసి ప్రేయసి పూసే బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం ఆరారు ఋతువులు అన్నీ తమ ఇల్లే ఎక్కడ అంటే మన అడుగుల్ని చూపే సంబరం అద్భుతం ఏవేవో సంగీతాలు ఎన్నెన్నో సంతోషాలు మన గురుతులుగా మిగిలే ఈ వేడుకే అద్భుతం ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే తగ్గదండి జొన్నుతాం తండ్రి జొనుగడ తగ్గదండి జొనుగడ తగ్గదండి నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా దిల్లా నాదిన్నా నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా దిల్లా నాదిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా నాదే దిన్నా దిల్లా నాదిన్నా
వెల్లువైతే కళ్ళలోన అనురాగాలు నిండిపోవా గుండెలోన ఆనందాలు వెల్లువైతే కళ్ళలోన అనురాగాలు నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆకలపై చెరిపేసి పొంగిన ముక్కులు పెట్టి పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి విందామా సన్నాయి పాటలు విందామా డోలి 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 रणक्षुद्रघण्टानुनादाभिरामं चलत्ताण्डवो दण्डवत् पद्मतालं लसत्तुन्दिलाङ्गोपरिज्ञानहारं गणाधीशमीशानसूनुं तमीडे त्वरित्वं सवीणालयोलासिवक्त्रं स्फुरच्चुण्डदण्डोलसत्तीजपूरं गलत्तर्पसौगन्ध्यलोलालिपालं गणाधीशमीशानसूनुं तमीडे प्रकाशज्जपारक्तरत्नप्रसून प्रवालप्रभातारुण ज्योतिरेकं प्रलम्बोदरं वक्रतुण्डैकदन्तं गणाधीशमीशानसूनुं तमीडे
चरद्भ्रूलता विभ्रमप्राजदक्षं मरुत्सुन्दरे चामरैः सेव्यमानं गणाधीशमीशानसूनुं तमीडे स्फुरन्निष्ठुरालोलपिङ्गाक्षितारं कृपाकोमलोदारलीलावतारं कलाबिन्दुगं गीयते योगिवर्ये गणाधीशमीशानसूनुं तमीडे यमेकाक्षरं निर्मलं निर्विकल्पं गुणातीतमानन्दमाकारशून्यं परं पारमोङ्कारमाज्ञाय गर्भं वदन्ति प्रगल्भं पुराणं तमीडे चिदानन्दसान्द्राय शान्ताय तुभ्यं नमो विश्वकर्त्रे च हर्त्रे च तुभ्यं नमोऽनन्तलीलाय कैवल्यवासे नमो विश्वबीजप्रसीदेश सूनो इमं सुस्तवं प्रातरुत्थाय भक्त्या पठेद्यस्तु मर्त्यो लभेत् सर्वकामान् गणेशप्रसादेन सिद्ध्यन्ति वाचो गणेशे विभो दुर्लभं किं प्रसन्ने నందలాలా ఇందుకి వేళ
ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంకలేస్తే ఏడు జన్మాలకి వీడది సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే. శ్రీరామచంద్రశ్రిత పారిజాతః సమస్త కళ్యాణగుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు వైదేహీ సహితం సురద్రుమతలే. శుక్రవారం ఉదయం 10:28 నుండి 10:12 లోపల పుష్కరాంశమందు స్వాతి నక్షత్రయుక్త మిథున లగ్నమునందు దుర్భాగుల వెంకట వరప్రసాద శర్మ, శ్రీమతి వెంకట సునీత దంపతుల జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి సాయి రమణ అరవింద్ శర్మ అను వరుణకు నెల్లూరు జిల్లా కావలి వాస్తవ్యులు శ్రీ వంగల సీతారామ ప్రసాద శర్మ, శ్రీమతి వెంకట నాగలక్ష్మి దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లలిత జ్ఞాన మనస్విని అను వధువును ఇచ్చి వివాహ మహోత్సవము జరిపించుటకు పెద్దలచే దైవజ్ఞులచే సుముహూర్తము నిశ్చయింపబడినది. కావున తామెల్లరూ బంధుమిత్ర పరివార సమేతముగా మంటపానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించ ప్రార్థన. మంగళం మహతు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్న నాడే ఆమెకి మొగుడు
విషయాలు ఏంటంటే మనందరము అనుకునేది సీతాదేవి పూలమందిలో ఆడుకుంటూ ఉంటే ఆ పూలమంది వెళ్ళి ధనస్సు దగ్గర పడింది, అది పక్కన పెట్టి మళ్ళీ మంది తెచ్చుకుంది అని. ఇది కూడా అబద్ధమే, కల్పితం. సీతాదేవి రాముడు వస్తూ ఉంటే బాల్కనీలో వచ్చి చూసిందని అవేమీ లేవు. సీతాదేవి పూలమాల వేసే వరకు, ఇంకా వేసిన తర్వాత కూడా చూసినట్టుగా మహర్షి రాయలేదు. అవన్నీ మనం నమ్మేవి అబద్ధాలే. సరే, ఆయన స్వయంవర ప్రకటన చెప్పారు. మహానుభావులు ఎంతో మంది వస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినా సరే ఆ శివధనస్సుని భంగం చేయలేకపోతూ ఉన్నారు. అప్పుడు అక్కడికి ఒక మహర్షి, విశ్వామిత్రుడు అనే ఒక మహర్షి, సుమారుగా 16 సంవత్సరాల వయస్సు ఉన్న 2 చిన్న పిల్లల్ని తీసుకుని తన రాజ్యానికి వచ్చారు. వాళ్ళ పేర్లు, పెద్ద పిల్లవాడి పేరు రాముడు, రెండవ పిల్లవాడి పేరు లక్ష్మణుడు. ఇప్పుడు మనం సీతాదేవి గురించి చెప్పుకున్నాము, శ్రీరాముడి గురించి చెప్పుకున్నాము క్లుప్తంగా. అష్టాదశ ద్వారా దేవానాం పూర యోధ్య అని వేదం చెప్తుంది. దానికి వ్యాఖ్యాతలు కొంత చెప్పిన అర్థం ఏంటంటే దేవానాం పూహు అయోధ్య, యోధ్య నగరము అని. రామాయణంలో బాలకాండలోనే మహర్షి రాస్తారు. 92 మైళ్ళ పొడుగు ఉండేదట అయోధ్య నగరము, 12 మైళ్ళ వెడల్పు ఉండేది అని అప్పటి ధర్మ ప్రకారం రాశారు. అయితే 24వ మహాయుగంలో జరిగిన త్రేతాయుగంలో సూర్యవంశంలో అనేక మంది మహానుభావులు, సగరుడు, భగీరథుడు, అజుడు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ వంశంలోనే దశరథుడు అనే ఒక గొప్ప మహర్షి గారు ఉన్నారు. దశానాం రథ దశరథ అన్నారు. ఒకే సమయంలో 10 దిక్కులకి రథాన్ని నడపగలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడు దశరథ మహారాజు గారు. అయితే ఆయనకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైక. ఆయనకి కూడా సంతానం లేకపోతే వాళ్ళ గురువు గారైన వశిష్ఠుల వారిని అడిగి, ఈ వశిష్ఠ మహర్షి చాలా గొప్పవాడు, కామ క్రోధ ఏష వశీతిష్ఠత వశిష్ఠ అని వ్యాఖ్యానం చెప్తారు. వ్యుత్పత్తి కామక్రోధాలని తన తొక్కి పెట్టిన వాడు వశిష్ఠ మహర్షి అంటే అంత గొప్పవాడు అని. ఎటువంటి వికారాలు ఆయనకు ఉండవు. అంతటి మహానుభావుడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు ఆయనని అడిగి పుత్రకామేష్టి యాగం చేయాలి అని సంకల్పం చేశారు. అది చిన్న యాగమే, సులభంగా చేయొచ్చు. దానికి దాని అశ్వమేధ యాగం. దాని తర్వాత పుత్రకామేష్టి చేశాడు. ఆ యాగం చివరిలో హోమగుండం నుంచి పరమాత్మ స్వరూపం బయటకు వచ్చి చేతిలో ఒక పాయసమాత్రని స్వీకరించి దశరథుడికి ఇచ్చారు. అదేంటి పాయసం తింటే పిల్లలు పుడతారా అంటే, సరదాగా అయితే భూమిని చదువు చేస్తే పిల్లలు దొరికినప్పుడు పాయసం తిన్నా పిల్లలు దొరకడంలో తప్పేది. పుష్యమి నక్షత్రంలో వెంటనే భరతుడు, ఆ తర్వాత లక్ష్మణ శత్రుఘ్నుడు పుట్టారు. ఏది ఏమైనా ఈ రోజు మధ్యాహ్నం 1:30 మొదలు పెడితే రేపు ఉదయం 5 గంటల లోపల నలుగురు జన్మము జరిగింది. వాళ్ళందరూ పెరుగుతూ ఉన్నారు. కొంతకాలానికి అక్కడికి విశ్వామిత్రుల వారు వచ్చారు. యాగం చేస్తూ ఉన్నాము, సహాయం కోసం నీ పిల్లల్ని పంపించమంటే కొంత చర్చ జరిగింది. అది చాలా పెద్ద చర్చ. దాని తరువాత వాళ్ళ గురువు గారిని అడిగి దశరథుడు రాముడిని లక్ష్మణుడిని పంపించేశారు. సరయూ నదీ తీరంలో అనేక వేద విద్యలు, ధర్మ విద్యలు నేర్పిస్తూ మనకు తెలిసిన బల, అతి బల, ఇంకా చాలా చెప్పారు. ఆ విద్యలన్నీ నేర్పిస్తూ వాళ్ళు తీసుకుని వెళ్ళారు. యాగం మొదలు పెట్టారు. 4వ రోజు రాత్రి కూడా సుబాహుని రాముడు సంహరించాడు. మారీచుని దండించి వదిలిపెట్టాడు. ఎందుకంటే తర్వాత వాళ్ళు చిత్త రూపంలో రావాలి కాబట్టి. అలా వాళ్ళని తీసుకుని వెళుతూ దాదాపుగా ఇప్పుడు ఉన్న బీహార్ ఆ ఏరియాకి వెళుతూ ఉండగా ఒక ఆశ్రమంలో ఆగారు. అదే గౌతమ మహర్షి ఆశ్రమం. ఆయన ఆశ్రమంలో అడుగుపెట్టగానే అహల్య గారికి శాప విమోచనం జరిగింది. ఆ తర్వాత ఈ రాముని లక్ష్మణుని తీసుకుని సీతా స్వయంవర వార్త తెలిసిన విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి బయలుదేరారు. అరవింద్ ఆల్రెడీ వర్ణాలు వేసింది, ఇంక నీకు చేయబడమే లేట్. కానీ కష్టపడి ఓపాటి నుంచి కదా వచ్చాము. మా కోసం చేస్తే ఒకటేనా కార్డ్లెస్? రెండోది లేదా? వేసింది. విన్నావా? జరగండి.
ఆల్రెడీ 2 వేసింది. మెయిన్ చూడలేదు ఒకసారి అరవింద్ వచ్చి చూడడానికి కనిపిస్తాయి. దాని ఎఫెక్ట్ అయిపోతుంది. వరుడు లేచి నిలబడ్డారా అనేది మాకు అనుమానం కలుగుతున్నది. ఒక అడుగు ఇంకో పాట ఇంకో అడుగు. సరే అట్లయితే పాట కనీసం ఒక 15-20 సెకండ్స్ అన్న పాడాలి. పాట పాడితే డాన్స్ చేస్తున్నా నాకు తెలుసు. పాట ఒక్క పాట పాడితే పాడగలను. ఒక అడుగు ఇంకో పాట ఇంకో అడుగు. సరే అట్లయితే పాట కనీసం ఒక 15-20 సెకండ్స్ అన్న పాడాలి. కానీ వర్షం స్టార్ట్ చేయి. పోనీ ఒక్కడికి వేస్తా కావాలండి. ఒకడికి వేసా కావాల్సిందా? ఒకడికి వేసా కనిపించలేదా? ఏంద్రా కనిపించలేదు? లేదు 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 ఇది కాదు, వేరే లేదు. ఇంకేదో పిలవాలి. ఇంకేదో పిలవాలి. విడపడాలి అంటే మీకు నిక్నేమ్స్ ఉంటాయి కదా, బుజ్జి, కన్ను, నాన్న పిలుచుకుంటారు కదా. ఇట్లా ఒకటే పెద్ద అడిగి వేసేసారు. మీ డిమాండ్స్ ఏందో చెప్తే ముందు మా అన్నకి అది ముందు చేసి చూపిస్తారు. మా అన్న చాలా టాలెంట్. సో డాన్స్, సాంగ్స్, మంచి మంచి పికప్ లైన్ కూడా వచ్చు బాగా. అన్ని మా బాగా వేస్తున్నారు స్టెప్స్. అసలు కనిపించట్లేదు కూడా. ఏమండి ఒక అడిగేయండి. మాకేం ఇవ్వండి అస్సలు అస్సలు ఇవ్వండి. ఏమనుకోనంటే నేనే హడావిడి చేసుకుంటా. నాకు చాలా ఇష్టము. నాకే ఇబ్బంది లేదు. మనస్వి ఒక్క అడిగేయమ్మా అన్న కోసం. అక్క అలా అడిగినందుకైనా ఒక్క అడిగేయండి అక్క ప్లీజ్. అన్నయ్య ఇంకోసారి అడగండి. మీకోసం ఖచ్చితంగా. మీరు అడగానే వేసిస్తారు. మీరు అడగానే వేసిస్తారు. మా అన్న
అన్నకి పాట పాడాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, అడిగి పాడి వాళ్ళ కోసం పాడతారు. ఒక పాట ఒక్కడికి ఒక మాట చెప్తేనా? అలా సరే హాఫ్ పాట పాడతాయి. కన్న పిల్లవని కన్నులున్నవే చిన్నారి, చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబియన్ని కలలు తెప్పించావే కన్న పిల్లవని కన్నులున్నవని ఎన్ని వగలు పోతున్నావే చిన్నారి, చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబియన్ని కలలు తెప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా, కన్ను పిల్లవని కన్నులున్నవని ఎన్ని వగలు పోతున్నా చిన్నారి, చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబియన్ని కలలు తెప్పించావే పొన్నారి. ఏమంటావు? ఉంటుంది స్వీట్, నువ్వే నా స్వీట్ హార్ట్. బెండకాయ దొండకాయ నువ్వేనా గుండెకాయ. కింద మీద ఉప్పు నాలుగిందే తోపు. కన్నుల్లో ఈ వెన్నెళ్ళు తెచ్చింది నీ నవ్వేనా, ఏదో సే చెప్పాలన్నా కల్లోలాలే రాబోతున్నా, మైకం దాటి వింటుందా హృదయం, ఇలా నాతో నువ్వుంటున్నా క్షణం ఎంతో బాగుందంటూ తనే ఆగి చూస్తుందా సమయం, పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు, ఒక క్షణమునే ఒక యుగముల ప్రేమ, చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వులా, ఎద తేలడం తొలిసారి చూస్తున్నా, నేను చూసిలా నా మనసిలా తెగ పెంచుకున్న ప్రేమని, ఈనాడిలా ఈ చెలిమిలో తను పంచుతుందా సగమని, ఇన్నాళ్ళ దూరం చేరింద తీరం, నాకున్న భారం తీరింది తరుణం, నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను ఏ వేళ ఎవరు విడదీయలేదు, నాదన్న ప్రాణం నీదంటూ తెలుసుకొని, ఎన్నో ఎన్నో అందామన్నా చాలేనా ఈ భాషే చిన్న, సడైనీతో పలికితే నయనం, కన్ను కన్ను కలిసే వేళ మాయం కావా నింగి నేల, ఇలా ఉంటే నువ్వు కలకాలం, పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు, ఒక క్షణమునే ఒక యుగముల ప్రేమ, చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వులా, ఎద తేలడం తొలిసారి చూస్తున్నా,
పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ అలరే అలా ఆయనందలాల అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆటోలు బజే బాజే ఆటోలు బజే బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే भज रे नंद गोपाल हरे भज रे नंद गोपाल हरे भज रे
వచ్చాడే నందగోపాల హరి బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే ఫ్లూటులేని గోపాలుడే సుటు వేసే భూపాలుడే మీసం వచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలమేస్తాడే మాయలోడు వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే మనసు కుమారి నాట్యమయూరీరా రవమ రవే నాట్యములాడగరావే వయనిలా నాట్యములాడగరావే ఓయమ్మ నువ్వు పులికి పులికి ఇటురావే హాస్య నటలహరి వలే రెచ్చిపోవే సఖి రావే మదిలో నీవే రాణి రమణి సుగుణమణి నీవే జమకుమని సాగే భామిని సాగే మనస మోగే జనకు జనకు గజలు మోగే మగువా నాట్యములాడగరావే మనసా నాట్యములాడగరావే తనకి ఆశలే తలపై మోసుకొని జూమని జూమని ఆడే ఆ జూమని జూమని ఆడే ఓ కలతనే అప్పపసి జగతి వీడి ఇక జూమని జూమని ఆడే
It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టు తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంచేస్తావో పైత్రమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు